సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇదంతా నువ్వేనా? ఏం భాష ఇది? మలయాళం. లంచం కాదు, సంబళం. ఏమిటమ్మా, ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మగాన్ని పట్టుకుని అంత దబాయిస్తావా? ఎంత తెలియలేదు. షడప్. ఏంటి యజమాని ఎక్కడ? 1 2 3 4 5 6 7 8 forward big circle 5 6 7 8 and back arm shoulder height 5 6 7 8 forward 5 6 7 8 knuckles down hard 5 6 7 8 and forward big circle come on 5 6 7 8 and back. ఇది పోలీస్ గ్రౌండ్ కాదు. ఎవరి కోసం వచ్చారు? నువ్వేనా మిస్ నీరజ? కాదమ్మా, ఈ ఇంటి యజమాని మీరేనా? అవును, నేనే. నీకు మగచిలకను తోడుగా తెద్దాం అనుకున్నాను. తేను. ఎందుకని? బయట వాళ్ళ ముందు నాన్నగారు పరువు తీస్తావా? ఇన్స్పెక్టర్ గారు, ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్టు? నీరజ మీకేమవుతుంది? మా అమ్మాయే. మీ అమ్మాయి మొన్న 16వ తారీఖున స్టూడెంట్స్ తో కలిసి బొటానికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏమైలారా వీళ్ళ అబ్బాయి బటన్ స్టూడెంట్ తెంపింది. ఆ రోజు నుంచి వాడు గుడ్డ లేకుండా తిరుగుతున్నాడు. ఇకపోతే రెండో ఆవిడి, వీళ్ళ అబ్బాయి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ఆడకృష్ణలా గుడ్డలు ఎత్తుకుపోయింది. ఆ రోజు నుంచి వాడు నీళ్ళలో నాని నాని బయటికి రావట్లా. ఇకపోతే మూడో ఆవిడి. అబ్బా, ఇక చెప్పొద్దు. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలను. రండి రండి, లోపల వాయింపులు రెడీగా ఉన్నాయి. ఏం జరిగింది? మొన్న నువ్వు కాలేజీలో ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంటగా, అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దూయడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు. లేడీ? జెంట్సే నన్ను చూసి కింద పడతారు, లేడీ వచ్చిందా? ఆ లేడీ ఎస్ఐ ను ఒక్క నిమిషంలో నాకు సల్యూట్ చేసేలా చైనా 100 రూపాయలు పెట్టు. సరే. నువ్వేనా మిస్ నీరజ? ఎస్. మొన్న 16వ తారీఖున బొటానికల్ టూర్ లో జరిగిందేమిటో వివరంగా చెప్పి స్టేషన్ కి నడు. అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని వాళ్లే ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారనమాట. ఆహా, సరే ఈ 16th దిస్ మంత్ 16 అయ్యా 16. ఆ రోజు డిఎస్పీ అంకుల్ ఇంటికి లంచ్ కి వెళ్ళాను. నేను వాళ్ళ అమ్మాయి పద్మ క్లాస్మేట్స్. ఎలాగో డిఎస్పీ అంకుల్ ఇంటికి వెళ్తున్నాం కదా అని ఓ మెమరాండం తయారు చేసి ఆయనకి ఇచ్చాం. మెమరాండము? అదేంటే? దీపంతా నువ్వు ఊరుకోవయ్యా. ఈ మధ్య కాలేజ్ లో ఈ టీజింగ్ ఎక్కువైంది, రైట్? అదే. అల్లరి చేసే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగాం. ఐ రైట్? కరెక్టే కదా. ఇట్స్ ఆల్ రైట్. దీనికి కరెక్ట్ అయిన ఎస్ఐ ఆరాలేదు బోరాలేదు. నువ్వు నోర్మి. మీరు కాదండి, ఎవరు సుకుమారి అని ఆవిడ్ని అంకుల్ సజెస్ట్ చేశారు. ఆ సుకుమారి నేనేనమ్మా. నానా పడేసింది బుట్లో. మరి 16th అల్లరి చేశానని ఎగురుకుంటూ వచ్చారు అరెస్ట్ చేయడానికి? లేదమ్మా, మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటమ్మా? చూడమ్మా, కాస్త ఒళ్ళు తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను. నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా సుకుమారి. ఏమా? ఓకే. రండి. 100 ఎవడొస్తాడో కానీ అవుటా? అసలు ఈ పిల్లలతో పందాలే కాయకూడదు. ప్రతిసారి ఓడిపోవడం, మీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది బావగారు. చాలేవే మరదల పిల్ల, నిశ్చాపం లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాషా మొగుడిని చేసుకునే గతేనికి పట్టి ఉండదు. ఇదిగో 100. ఏందే మగ నారాయణ ఆడ రాజహంసే, మధ్యలో నోటు పైగా నైటు, ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉండేలేదు. ఇదిగో, నేను మహాపతివర్తను. నన్ను అనవసరంగా అనుమానించావో నా మొదటి మొగుడు మీద ఒట్టు. ఏమిటి మీరు ఎప్పుడు గొడవ పడుతుంటారు? వెళ్ళండి గురించి. రెండో కళ్యాణం వేండా మనసులో. అమ్మా శోభ, రేపు ట్రాక్టర్ కాస్త ఎరివిస్తే బండారు బజారు తోలుకెళ్తానమ్మా. ఈ వయసులో మీకెందుకు మావయ్య శ్రమ? కడుపులో చల్లా కదలకుండా కూర్చోక. మీ అమ్మకి నేను బాకీ లేకపోతే అలాగే కూర్చుండేవాడిని. ఇది వడ్డీ కాసులు వాడు బాకీ. నీకు తెలియందే ఉంది మావయ్య. కోపం వచ్చినప్పుడు కసురుకున్నా పొగిడితే పడిపోతుందిగా మా అమ్మ. 4 మంచి మాటలు చెప్పి అప్పు మాఫీ చేయించుకో. ఈ ఇంటికి యజమాని మీ నాన్న అయితే అలాగే చేసేవాడిని, కానీ మీ అమ్మ శాస్త్రార్థం కదమ్మా. పోస్ట్
ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది. ఏమిటి మమ్మీ, కాలేజీ నాకు మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు. ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ. వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేనెంత చెప్పినా ప్రిన్సిపాల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కవల పిల్లలవండి, నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. నిజమా? అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, నీ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. మర్చిపోయాను మమ్మీ, వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది. రెంట్కి తీసుకురానా? మనకేం కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, ఈ మేకప్ చేసుకోవాలి. వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మనకి ఇప్పుడేం వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం? మనకు వయసు అయిందని కాదు, వాళ్ళకి వయసు వచ్చింది కదా అని. వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు. మీరేం చెప్పక్కర్లేదు. అలాగే నీకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చెయ్యి. కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు. ఏమిటో? అదే, మన ఇద్దరు పిల్లల్లో ఒకదాన్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన 2 కుటుంబాలు ఒకటవుతాయి కదా అని. ఆహా, ఇది నా అభిప్రాయమే కాదు, మా అమ్మ ఆశ కూడాను. ఓహో, మీరొక కొడుకు, ఆవిడొక తల్లి. మీకో అభిప్రాయం, ఆవిడకొక ఆశ. మీ అభిప్రాయం మీద నమ్మకం, ఆవిడ ఆశ మీద గౌరవం 20 ఏళ్ల క్రితమే పోయాయి. వాళ్ళు నా కూతుళ్ళు. వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు, నేను కోరుకున్నట్టుంటాయి. అర్థమైందా? ఆ అర్థమైంది. ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను. వినవని కూడా నాకు తెలుసు. ఆ దరిద్రాలన్నీ ఇంట్లో పెట్టుకోవద్దు. కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడివేడిగా అంత ఉప్మా తగలైవే అని గంట నుంచి మొత్తుకుంటున్నా. మగాడంటే గౌరవం ఎడిస్తేగా. చల్లారేదాకా తిడుతూనే ఉంటారా? తెచ్చి గంట సేపు అయింది, తినండి. అయినా అంత మొండి పట్టుదల ఏమిటో నాకు తెలియకొడుతాను. ఈడొచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటి అంటుందా? అసలు రహస్యం ఏమిటంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఈవిడ గారు వయసు ఎక్కడ బయటపడుతున్నారు అని భయం. ఇలా కావాలని పెళ్లి కూతురుగానే ఉండాలని ఆశ. అవును, నీ వయసు ఎంత? మీకంటే 1-2 చిన్నదాన్ని. మరి నిన్ను చేరదీసిన తర్వాతే కదా ఆవిడ పెళ్లి చేసుకున్నాను. అబ్బా, ఏదో లెక్క కోసం అడిగితే ఈ లోపుగానే మొహం మార్చుకోలేడు నువ్వు. పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కానకి గోడకి రంగులు పూసుకుంటూ ఉంటుంది. మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకోదు. మంచి కుర్రాడే అన్నారుగా? మంచి కుర్రాడు బంగారం. అందం చందం జబ్బ పుష్టి అంతా ఈ మేనమా పోలికే. పైగా మంచి కరుకు మీద ఉన్నాడు. అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు?